మనము పరలోకంలోకి ప్రవేశించాక ఎవరిని చూస్తాం? తండ్రినా, కుమారున్నా, లేక పరిశుద్ధాత్మ దేవున్నా, లేక ముగ్గురిని చూస్తామా? ఈ వీడియోలో ఈ ప్రశ్నకు జవాబు చూద్దాం. ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో వితౌట్ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్. మనం పరలోకంలో ప్రవేశించాక ఎవరిని చూస్తాం? కొందరు అంటారు లేదండి తండ్రిని చూస్తాము, కొందరు యేసు ప్రభువుని చూస్తాము, కొందరు పరిశుద్ధాత్మ దేవుని చూస్తాము అంటారు. కొంతమంది ముగ్గురు చూస్తామండి, నిత్యత్వంలో మనం ముగ్గురు కనపడతారు, సో ముగ్గురు చూస్తామని కొందరు అంటారు. ఏది కరెక్ట్ ఇది? సో ఇది పెద్ద టాపిక్ ఇది, బట్ షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అది కూడా వాక్య పరిధిలో. అంటే వాక్యము ఎంతవరకు చెప్తుందో అంతవరకు మనము వాటిని పరిధిలో తీసుకొని ఒక కంక్లూజన్కి వద్దాం. నేను ఎప్పుడు చెప్తుంటాను, వ్యక్తి చెప్పేది ముఖ్యం కాదు, వచనాలు ఏం చెప్తున్నాయి అవి మనకి ప్రామాణికం. ఓకే, ఇప్పుడు కొన్ని స్క్రిప్చర్స్ని మీకు చూపిస్తాను. మీరు ఆ స్క్రిప్చర్స్ని బైబిల్లో మీరు కూడా పరిశీలన చేయండి. మొదట తండ్రి అయిన దేవుని గురించి చూద్దాం. మొదటి అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఇంగ్లీష్లో చూడండి. నౌ ఆన్ టు ద కింగ్, ఎటర్నల్, ఇమ్మోర్టల్, ఇన్విజిబుల్, ద ఓన్లీ వైజ్ గాడ్. సో ఇక్కడ దేవునికి క్వాలిటీస్ ఏంటి చెప్పండి? హీఈస్ ఎటర్నల్, హీఈస్ ఇమ్మోర్టల్, నెంబర్ 3 హీఈస్ ఇన్విజిబుల్, అదృశ్యుడు. సో దేవుడు అనేవాడు ఎవరు అంటే అదృశ్యుడు. ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. చాలా క్లియర్గా ఈ వచనం అదే చెప్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. ఈ మాట ఎవరంటున్నారు? ప్రభువే చెప్తున్నాడు. ఎవడును అంటే ఓల్డ్ టెస్టమెంట్లో ఎవ్వరు కూడా దేవుడు చూడలేదు ఈ వచన ప్రకారంగా. అంటే మోషే కావచ్చు, అబ్రహాం కావచ్చు, ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా చెప్పండి, వాళ్ళు దేవుని చూశారా? తండ్రైన దేవుని చూశారా అంటే ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే ఆయన అదృశ్యుడు. ఎవడు ఎప్పుడైనానో, దాని అర్థం ఏంటి? ఏ కాలములో అయినా సరే దేవుని చూడలేదు. దేవుని చూడలేదు అంటే తండ్రి అయిన దేవుని చూడలేదు. మరి ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నటువంటి భక్తులందరికీ అగపడినది ఎవరు అంటే ఎస్, ప్రీ ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్, అంటే మన ప్రభు అయిన క్రీస్తునే. తండ్రి అయితే చూడలేదుగా. ఒకవేళ తండ్రిని చూశారు అన్నమాట మాట వాస్తవం అయితే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన మాట అబద్ధమవుతుంది. ప్రభు అబద్ధం ఆడతాడా? ఇప్పుడు మోషే కనపడింది తండ్రి అయిన దేవుడే, అబ్రహాము కనపడింది తండ్రి అయిన దేవుడే, అక్కడ ఆదాముతో మాట్లాడింది కూడా తండ్రి అయిన దేవుడు అనే మాట వాస్తవం అయితే అప్పుడు యేసుప్రభు స్టేట్మెంట్ తప్పవుతుంది. ఎందుకు? యేసుప్రభు ఇక్కడ ఏమన్నాడు? ఎవడను ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. చెప్పండి, యేసుప్రభు మాట అబద్ధం అవుతుందా అంటే కాదు. మరి యేసుప్రభు మాట కరెక్ట్ అయితే ఇక్కడ ఓల్డ్ టెస్టమెంట్ భక్తులతో మాట్లాడింది ఎవరు? మీరు కాస్త ఆలోచించాలి. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే కుమారుడు బయలుపరచకుండా తండ్రి గురించి ఎవరైనా తెలుసుకునే అవకాశం ఉంది అంటే ఆన్సర్ ఈజ్ నో. కుమారుడే ఆయనను బయలుపరచెను. కుమారుడు కూడా కాదు, కుమారుడే ఆయన బయలుపరచెను. ద స్క్రిప్చర్ ఈజ్ వెరీ క్లియర్. లేదండి తండ్రిని చూశారండి, కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఓల్డ్ టెస్టమెంట్ వాళ్ళు అక్కడక్కడ వాళ్ళందరూ యెహోవా దేవుని చూశారు, తండ్రి అయిన దేవుని చూశారు. అవునా? అయితే మోతి 6వ అధ్యాయము 16వ వచనం కూడా గమనించండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడి ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు. మనుషుల్లో ఎవడు కూడా చూడలేదు. సరే అండి, చూడలేదు కదా,
ఇక మీదట చూస్తామేమో, నిత్యత్వంలోకి వెళ్ళాక చూస్తామేమో అంటే ఎవడనూ చూడనేరడు. చూడండి అన్నమాట, చూడనేరడు, చూడలేదు, ఫ్యూచర్లో కూడా ఎవ్వరు కూడా చూడలేడు. ఒకవేళ ఒక చూడగలిగితే ఇక్కడ స్టేట్మెంట్ తప్పవుతుంది కదా. ప్లీజ్ అండర్స్టాండ్. సో దిస్ స్టేట్మెంట్ కెనాట్ చేంజ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్. ఎవ్వడు కూడా చూడలేరు, ఎవ్వడు కూడా చూడలేడు. సో ద ఫాదర్ ఈజ్ ఇన్విజిబుల్ అండ్ నాట్ సీన్ ఇన్ ఎ ఫిజికల్ ఫామ్. రైట్, ఇప్పుడు కుమారు విషయంకి వద్దాం. కొలసి 1వ అధ్యాయం 15 వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, ఆయన అంటే ఎవరు? యేసు ప్రభువారు. అదృశ్య దేవుని స్వరూపి, అదృశ్య దేవుడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇంగ్లీష్లో చూడండి, హూ ఇస్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్. ఇన్విజిబుల్ గాడ్ అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. యేసు ప్రభువారు ఎవరు? ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్, ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఎవ్రీ క్రియేచర్. సో తండ్రి అయిన దేవుడికి ఈయన ఇమేజ్. ఇంకో మాట చెప్పాలంటే ఎగ్జాక్ట్ కాపీ, ఇమేజ్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పేపర్ తీసుకొని జిరాక్స్ షాప్కి వెళ్ళి జిరాక్స్ అని అడిగితే డాక్యుమెంట్ ఎలా ఉందో మీకు జిరాక్స్ కాపీ కూడా సేమ్ అలాగే వస్తుంది. పక్కపక్కన చూస్తే ఏ డిఫరెన్స్ కూడా ఉండదు. సో యేసు ప్రభువారు ఎవరు? హీఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్. ఒక సందర్భంలో యేసు ప్రభువారికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు, ప్రభువా మాకు తండ్రిని కనపరచు, మేము తండ్రి చూడాలనుకుంటున్నాము అంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? యోహాను 14వ అధ్యాయం 9వ వచనంలో, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. చూడండి ఎంత బోల్డ్ స్టేట్మెంట్ ఇది. ప్రభు అంటాడు ఇక్కడ, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఎందుకు? హీఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్. కొలసి 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇంగ్లీష్ తాజమా చూడండి. ఫర్ ఇన్ హిమ్ అంటే ఎవరు? జీసస్. dwelleth all the fullness of Godhead. గాడ్ హెడ్ అంటే ఏంటిది? అంటే ఇప్పుడు మనము త్రిత్వము అనే పదము చూస్తున్నామా? త్రిత్వము అనే పదము అసలు మనకు బైబిల్లో కనిపించదు. త్రిత్వం అంటే ఎవరిని సూచిస్తుంది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సో త్రిత్వము అనేది ఇట్ ఈస్ నాట్ ఎ బిబ్లికల్ వర్డ్. యాక్చువల్గా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను సూచించేటువంటి పదము బైబిల్ ఏదైనా ఉంది అంటే ఇట్ ఈస్ ఎ గాడ్ హెడ్. సో ఆ గాడ్ హెడ్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, గాడ్ హెడ్. సో ఇన్ హిమ్ డ్వెల్లెత్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ హెడ్ బాడీలీ. అంటే ఆయన శరీరంలో ఏముంది? గాడ్ హెడ్కి సంబంధించినటువంటి దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంతా కూడా క్రీస్తులో ఉంది. ఓకే, సో మీకు ఈ వచనం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ బై ద వే, వారికి డౌట్ రావచ్చు, ఇందాక బ్రదరు ఓల్డ్ టెస్టమెంట్లో ఎవరు కూడా దేవుని చూడలేదన్నారు, బాగానే ఉంది. మా సృష్టి అంతా ఎవరు చేశారండి? సృష్టి యావత్తు చేసింది కూడా దేవుడే కదండి, తండ్రి దేవుడే కదండి. అఫ్ కోర్స్, బట్ స్టిల్ ఆ వచనం కాస్త క్లారిటీ రావాలంటే మనం ఇంకో వచనాలు పరిశీలన చేయాలి. హెబ్రీ 1వ అధ్యాయము 1-2-3 వచనాలు. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునుగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన ద్వారా, ఆయన అంటే ఎవరు? యేసు ప్రభువు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. సో ప్రపంచాలు నిర్మించింది ఎవరు? ఇట్ ఈస్ జీసస్ హిమ్సెల్ఫ్. తండ్రి దేవుడు కుమారుని ద్వారా ప్రపంచం అంతటిని కూడా సృష్టించాడు, నిర్మించాడు. గెలాక్సీస్ని, పాలపుంతల్ని, భూమిని, సృష్టి అంతా కూడా చెప్పండి ఎవరు నిర్మించారు? ఇట్ ఈస్ ద లార్డ్ జీసస్ ప్రభు అయిన క్రీస్తే. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు అనుంది. అండ్ ఇంగ్లీష్ తాజమా చూడండి, ద ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ హిస్ పర్సన్. ద ఎక్స్ప్రెస్ ఇమేజ్. అయితే యేసు ప్రభువారే ఎందుకు కనపడుతున్నాడు?
ఎందుకు ఆయన మాత్రమే అగుపడుతున్నాడు? కారణం ఏంటి అంటే గాడ్ చోస్ దట్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ బీ రివీల్డ్ ఇన్ క్రైస్ట్. దేవుడు తన యొక్క మూర్తిమంతము, తన మహత్యము, సర్వ పరిపూర్ణత అంతా కూడా క్రీస్తు ద్వారా మానవాళికి చూపించాలని నిర్ణయించుకున్నాడు. సో హీ ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్ త్రూ ద సన్. అందుకే మనకు కుమారుడు కనిపిస్తున్నాడు. అర్థమవుతుందా? సో తండ్రి దేవుడు కనపడతాడా అంటే ఆన్సర్ ఇస్ నో. ఆయన అదృశ్యుడు, ఇన్విజిబుల్, సమీపింపరాని తేజస్సులో ఉంటాడు. ఎవ్వరూ ఎన్నడూ కూడా ఆయన చూడలేదు, చూడబోరు కూడా. సో అందుకే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎవరైతే దేవుని చూచాము అని చెప్పుకుంటున్నారో వాళ్ళంతా కూడా తండ్రిని చూడట్లేదు. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తలుల 7వ అధ్యాయంలో స్టెఫెన్ ఒక అనుభవాన్ని చూడండి. స్టెఫెన్ రాళ్ళతో కొడుతుంటారుగా. స్టెఫెన్ రాళ్ళతో కొడుతున్నప్పుడు స్టెఫెన్ ఏ దర్శనం చూస్తాడో చూడండి. 55-56 వచనాలు. అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుకున్న వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూచి. ఎవరు చూస్తున్నాడు స్టెఫెను? యేసు ప్రభువును చూస్తున్నారు. ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నాడు. సో స్టెఫెను ఎవరు చూస్తున్నాడు అంటే యేసు ప్రభువును చూస్తున్నారు. 1 యోహాను 3వ అధ్యాయము చూడండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. ఆయన అంటే ఎవరు? ప్రభువైన క్రీస్తే, తండ్రిని కాదు. ఓకే, ఆయనను చూతుమంటే ప్రభువును చూస్తారు. సో యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఎవరు చూస్తాము? యేసు ప్రభునే చూస్తాం. చివరిగా ప్రకటన గ్రంథం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3-4 వచనాలు. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియూ దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు. చూడు, సింగులర్ వర్డ్. సింహాసనం అయితే చూడండి, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉంటుంది. కానీ సింగులర్ వర్డ్ చూడండి, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ముఖ దర్శనం అంటే ఫేస్. మరి తండ్రిని చూస్తున్నారంటే ఆన్సర్ ఇస్ నో. ఇక్కడ ముఖ దర్శనము ఎవరి ముఖ దర్శనము? యేసు ప్రభువు వారి ముఖ దర్శనం. ఓకే, ఆయన నామము వారిని అసలు. కాబట్టి తండ్రి దేవుడు ఇన్విజిబుల్, కుమారుడు విజిబుల్. ఇకపోతే పరిశుద్ధాత్మ దేవుని విషయంకి వచ్చేపాటికే, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ కదా. దేవుడు ఆత్మ, గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. ఆయన దిగి వచ్చినప్పుడు పావురం వల్ల దిగి వచ్చాడు. కానీ పావురమే పరిశుద్ధాత్మ అంటే కాదు. ఇప్పుడు విజిబుల్ ఎవిడెన్స్ కావాలి కదా. అందుకే పావురం వల్లే ఆయన వచ్చి ప్రభు మీద వాలాడు. పెంతెకోస్తు దినమున చూసినట్లయితే మరి ఆయన అగ్ని జ్వాల వంటి 4 లెవెల్లో విభాగించబడి. ఎందుకంటే ఇట్స్ అ విజిబుల్ ఎక్స్ప్రెషన్ ఇది. ఓకే, జనాలందరికీ కూడా ఒక విజిబుల్ ప్రూఫ్గా ఆయన అగ్నిజ్వాలలో దిగు. సో అగ్నిజ్వాలే ఆత్మ కాదు, పావురమే ఆత్మ కాదు. సో గాడ్ ఈజ్ ఎ స్పిరిట్, హోలీ స్పిరిట్ ఈజ్ ఎ స్పిరిట్. సో తండ్రి దేవుడు కనపడ్డు, పరిశుద్ధాత్మ దేవుడు కనిపించాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఆత్మ, స్పిరిట్. అయితే మనకి పరలోకంలో ఇంకా కనిపించేది ఎవరు? భూమి మీద కనిపించింది ప్రభువే. పరలోకంలో కూడా ఎవరు చూస్తాము అంటే ప్రభు అయిన క్రీస్తునే చూస్తాము. సో ఈ స్క్రిప్చర్స్ అన్నీ మేము ముందు ఉంచాను. ఇంకొకసారి బాగా పరిశీలన చేయండి, బాగా ఆలోచించండి. అంతవరకు మీరు ఏమి నమ్మారో పక్కన పెట్టండి. స్క్రిప్చర్స్ మీరు బాగా పరిశీలిస్తే మీకే కరెక్ట్ జవాబు లభిస్తుంది. సో పరలోకంలోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడ మనము ఎవరు చూస్తాము అంటే ఆన్సర్ ఈస్ లార్డ్ జీసస్. మన ప్రభు అయిన యేసుని ముఖాముఖిగా చూస్తాము. ఓకే, సో హోప్ యువర్ డౌట్ ఈస్ క్లారిఫైడ్. మీరు బ్లెస్ అయ్యేటైతే మీకు ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నిదానంగా దాని మీద ఇంకొక వీడియో చేస్తాం. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ తెలుసుకుందాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.